రేపటి జరగబోయేటువంటి డిసెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో ఇంటర్నేషనల్ మీటింగ్ సమ్మిట్ కూడా జరగబోతుంది. దానికి మన మిత్ర దేశమైనటువంటి రష్యా పుతిన్ గారు కూడా వస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది సార్. రష్యా నుంచి ఎవరు వచ్చినా కూడా ముఖ్యంగా పుతిన్ వస్తే సెక్యూరిటీ ఎట్లా ఉంటుందో మనకంతా తెలుసు. బెస్ట్ ఫ్రెండ్స్ అనబడేటువంటి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నటువంటి మోడీ గారిని టార్గెట్ చేస్తూ స్పాట్ పెట్టారనే వీడియోలో తనను ఎలా రక్షించారు, ఆ దేశం ఉన్నప్పుడు మనల్ని ఒక సపరేట్ కార్లో తీసుకుపోయి మనల్ని మన 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 దేశం రిప్రజెంట్ చేసేటువంటి మోడీ గారిని ఎలా రిప్రజెంట్ చేశారు, ఎలా కాపాడారని మనం మాట్లాడుకున్నాం. కానీ రేపు జరగబోయేటువంటి ఈ డిసెంబర్లో జరిగేటువంటి పుతిన్ ఇవన్నీ ఆలోచించి వస్తారా లేదంటే ఇంకేమన్నా డిలే అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందా, ఆ సమ్మిట్లో జరిగేటువంటి కీలక అంశాలు ఇంకా పక్కనే దారి పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సోషల్ మీడియా కావచ్చు లేదంటే ప్రతి ఒక్క టీవీ ఛానల్లో ట్రెండ్గా నడుస్తూ ఉంది సార్. దానికి మీ సమాధానం ఏంటి సార్? ఇండియా నుంచి పుతిన్ గారు సేఫ్ గా బయటికి వెళ్లే బాధ్యత మంద కాదు, పాకిస్తాన్ది. ఓకే, మీరేమో నిజమే. పుతిన్ గారికి ఇక్కడ ఏం జరిగినా అది ఏ దేశాల మీద ఎఫెక్ట్ ఉంటుంది అనేది మీకు తెలుసు. పుతిన్ గారి మీద అటాక్ చేయటం, పుతిన్ గారికి డ్యామేజ్ అయ్యే విధంగా ఎవడన్నా ప్రవర్తిస్తే అది ఆ దేశానికే ముప్పు అనే సంగతి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం లాస్ట్ టైం మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ పాలస్తీనా ఇద్దరు యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో మోడీ గారు వెళ్ళారు. ఇజ్రాయెల్ లో ల్యాండ్ అవుతుంటే అక్కడ ఉన్న బెంజమిన్ నెతన్యాహు గారు ఏమన్నారంటే, ఒకవేళ పాలస్తీనా సైడ్ నుంచి కానీ ఇటు సుడాన్ ఈ దేశాల నుంచి ఏదైనా ఇరాక్ నుంచి కానీ ఏదైనా మిజైల్ వచ్చి మన మోడీ గారి విమానానికి తగులుద్దేమో అనే భయంతో ప్రపంచం అంతా ఉంటే బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే, మోడీ గారు ఇజ్రాయెల్ లో ప్రశాంతంగా ల్యాండ్ అయ్యి బయటికి వెళ్లే బాధ్యత ఆ దేశం మీద ఉంది, మా దేశం మీద కదా, ఏమన్నా అయితే కనుక ఊరుకోం కదా, బూడిద చేసేస్తాం. ఓకే, సో అట్లానే పుతిన్ గారు ఇక్కడ నుంచి సేఫ్ గా వెళ్తే వాళ్ళకే మంచిది. ఆయనకి ఏం జరిగినా సరే ఆ దేశం ఎట్లా బూడిద అవుద్ది, బూడిద కూడా కాదు ఇంకా చెప్పాలంటే ఆటం లెవెల్లో చిన్న ఆటం లెవెల్లో మొత్తం సపరేట్ చేసి పక్కన పడేస్తుంది రష్యా. సో ఇలాంటివన్నీ కూడా ఈ మన కవ్వింపు చర్యలు ఈ మధ్యలో మనం వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం కూడా ఉంది. మన ఆర్మీ కానివ్వండి, మనం ఫిట్ గా రెడీగానే ఉన్నాం. న్యూక్లియర్ వార్ అనేది ఒక్కసారి మనం వెళ్తే 100% వస్తుంది. వచ్చినప్పుడు మన వాజ్పేయి గారి మాటలే గుర్తుంచుకోవాలి. నా దేశ ప్రజలు 25% 100లో ఒక 25% పోయినా పర్లా, 30% ప్రజలు చచ్చినా పర్లా. అంటే ఇన్ ద సెన్స్ ఏం చెప్తున్నాడంటే 30% ప్రజలు పోయినా మంచిదే కానీ నీ దేశం మాత్రం సూర్యుడిని చూడదు అన్నాడు. యుద్ధం అన్నప్పుడు రెండు వైపులా పోతారు. అవును, అంతకంటే అదృష్టం ఏముంటది దేశానికి? మనం ఏమి చేయాల, తింటాం, బతుకుతాం, తిరుగుతాం, అక్రమాలు, అన్యాయాలు. ఇది దేశానికి మనం చేసింది ఏమని చెప్పండి. అట్లాంటి ఆఫర్ మనకు వచ్చినప్పుడు కదిలి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ రోజు దేశం కోసం ప్రాణం ఇచ్చినప్పుడు ఇంకా అంతకంటే అల్టిమేట్ సాక్రిఫైస్ అనేది ఏది ఉండదు, అంతకంటే అచీవ్మెంట్ ఏమీ ఉండదు, ఇంకా అంతకంటే మనం ఇంకేం సాధించలేం. దట్ ఈస్ ద అల్టిమేట్ సాక్రిఫైస్. సో మనం దేశం గురించి మనం ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.